Hi friends, welcome to my channel Easy Math Class. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Class. Here we are going to discuss the topic is chapter 5 Arithmetic Progressions. So this chapter is very easiest chapter in the 10th class. సో ఈ చాప్టర్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ మనము నేర్చుకుందాము. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి కొంత ఇంట్రడక్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కి జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎంత టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ లో ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో వాటి యొక్క సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే 3 టర్మ్స్ ఏపీలో ఉంటే మనం వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీస్ ఆర్ ది మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు మనకి మొత్తము ఈ ప్రోగ్రెషన్స్ లో అసలు యాక్చువల్ గా ప్రోగ్రెషన్స్ అనేది కాన్సెప్ట్. సో ఈ ప్రోగ్రెషన్స్ లో 3 టైప్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అండ్ లాస్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అని 3 టైప్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి మాత్రమే మనకి చాప్టర్ 5 కింద మనకి ఇచ్చారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి దాని నుంచి మనము ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్. ఇంట్రడక్షన్ అయితే ఏంటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ డెఫినేషన్ అయితే ఏంటి, జనరల్ ఫామ్ అయితే ఏమి, ఎంత టర్మ్ అయితే ఏమి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అయితే ఏమి, దీనికి సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి. సో దాని వరకే మనం నేర్చుకుంటాం. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. సో ఇన్ కేస్ బై మిస్టేక్ గివెన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్సో. సో దీని నుంచి వచ్చే క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనము ఈ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము కాన్సెప్ట్ లో ఉన్న ఏదైతే ఉందో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్. అసలు ముందు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి, ప్రోగ్రెషన్స్ మీన్స్ విచ్ ఈస్ ఇంక్రీజ్డ్ అంటే ఇంక్రీజింగ్ డే బై డే, ఆర్ డిక్రీజింగ్ డే బై డే, ఆర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. అంటే ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంది. అంటే ప్రోగ్రెస్ జనరల్ గా మనం స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అంట, ప్రోగ్రెస్ రికార్డ్ అంట. సో దాంట్లో ఆ పిల్లవాడికి వచ్చిన మార్క్స్ ఎలా ఉంటాయి, ఒక్కోసారి ఇంక్రీజింగ్ పొజిషన్ లో ఉంటుంది, వచ్చిన FA మార్క్స్ అయితే SA1 మార్క్స్ అయితే ఒక్కోసారి ఇంక్రీజింగ్ పొజిషన్ లో ఉంటుంది, ఒక్కోసారి డిక్రీజింగ్ పొజిషన్ లో ఉంటుంది, ఒక్కోసారి ఇంక్రీజ్ అవుతూ డిక్రీజింగ్ పొజిషన్ లో ఉంటుంది. దాన్ని ప్రోగ్రెస్ అంటాం. సో ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో కొన్ని డైలీ లైఫ్ అంటే మన నేచర్ లో చూసే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాయి. సో విల్ గెట్ సమ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ నేచర్. ఫస్ట్ వన్ ఈజ్ పెటల్స్ ఆఫ్ ఏ సన్ఫ్లవర్. సో సన్ఫ్లవర్ లో ఉన్న పెటల్స్ చూస్తే హ్యావ్ టు క్రియేటెడ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ సమ్ ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంకా మన నేచర్ లో చూస్తే హోల్స్ ఆఫ్ ఏ హనీ కామ్ అంటే మనం తేనెటీగలు, మనం తేనె చూస్తాం, తేనెటీగలు ఒక తుట్టె చూస్తే తెట్టు చూసినట్లయితే మనము, సో దాంట్లో హోల్స్ ఒక సమ్ ప్యాటర్న్స్ లో ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్ గా మన నేచర్ లో చూసే ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే గ్రెయిన్స్ ఆఫ్ ఏ మ్యాజిన్ కామ్, గ్రెయిన్స్ ఆఫ్ ఏ మ్యాజిన్ కామ్ అంటే మొక్కజొన్న అంటాం. సో దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని ఒక సమ్ ప్యాటర్న్ లో ఉంటాయి. సో దాన్ని కూడా మనం నేచర్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే స్పైరల్స్ ఆఫ్ ఏ పైనాపిల్, స్పైరల్స్ ఆఫ్ ఏ పైనాపిల్. సో పైనాపిల్ లో కూడా అట్లా ఉన్న ఏదైతే మనకి సీడ్ టైప్ లో ఉంటుందో అవి కూడా సమ్ ప్యాటర్న్ లో సో ఆ పైనాపిల్ లో చూడవచ్చు. సో అది కూడా ఒక ప్యాటర్న్. సో ఇవన్నీ కూడా
ఏదైతే సన్ఫ్లవర్ ఉందో, ఓకే, సన్ఫ్లవర్, హనీ కాప్, ఓకే, అండ్ మ్యాజైన్ కాప్ అండ్ పైనాపిల్, ఇవన్నీ కూడా వాటిలో ఉన్న వాటి యొక్క నేచర్ బట్టి ఆ ప్యాటర్న్స్, సమ్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, సమ్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి, అవి మనం నేచర్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సో అయితే డైలీ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో, అవర్ మ్యాథమెటిక్స్ లైఫ్ లో మనం చూసినట్లయితే, యూఆర్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ డే టు డే లైఫ్, some patterns we observed in day to day life. So here, first example, Reena applied for a job and got selected. So she has been per month 8,000 salary with annual increment 500 rupees every year. అంటే రీనా అనే ఒక అమ్మాయి సో జాబ్ సెలెక్ట్ అయింది. సో పర్ మంత్ శాలరీ 8,000 విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 500 రూపీస్. So first year 500, second year 500, third year 500 with respectively. So then that example pattern is, see, so Reena has applied for a job, got selected the job. So every month is annual increment every year. So take first year, second year, third year respectively. So first month salary here, first year salary is 8,000 every month. So first year 8,000 with increment, first year 8,500 and 9,000, 9,500 and so on. See, observed her salary every year. First year 8,000 తీసుకుంది, second year 8,500, third year 9,000, 9,500 and so on. సో అలా తీసుకుంటూ వెళ్తుంది ఫస్ట్. సో ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ లో, అవునా? సో హియర్ దిస్ ప్యాటర్న్, దిస్ సిరీస్, సో ఈచ్ లిస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ టర్మ్. సో ఈ 8,000, 8,500, 9,000, 9,500 టర్మ్ అంటాం. దాంట్లో ఆ నెంబర్స్ అన్నిటి, సో ఈ అథమెటిక్ ప్రొగ్రెషన్స్ లో వచ్చేసరికి టర్మ్ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదొక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్. సో లెన్స్ ఆఫ్ ఏ rungs of a ladder. So నిచ్చెన ఉంటుంది. So we observed, so the bottom to top. So the length of rung at the bottom is suppose 45 centimeter, which is uniformly a decreasing position, and each rung is decreased by 2 centimeters. అంటే ఒక్కొక్క రంగ్, అంటే నిచ్చెనకున్న ఏదైతే రంగు ఉంటుంది, సో దాన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిచ్చెన ఎలా ఉంటుంది? See, like this, one, so observe this ladder. సో మనం ఈ ladder ని అబ్జర్వ్ చేస్తే వీటిని రంగ్స్ అంటాం. సో లెన్స్ ఆఫ్ రంగ్, సో బాటమ్ టు టాప్, అబ్జర్వ్ చేస్తే, సో ద బాటమ్ ఆఫ్ ది రంగ్ ఈజ్ 45 centimeter అనుకుంటే, సో ఈచ్ రంగ్ ఈజ్ డిక్రీజింగ్ యూనిఫామ్లీ బై 2 centimeters. సో దెన్ ద సిరీస్ ఈజ్, so up to 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 rungs is there. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 8 rungs is respectively. What is that pattern of the length of rungs? So that is 45. So each decreasing by, uniformly decreasing by 2 centimeters. So 45 centimeters, 43, 41, 39. 30. So here the 2 centimeter 39, here 2 centimeter 37, 32 centimeter means 35, here the 2 centimeter is 33. So 1, 2, 3, 4, 5, 6, 7. So 31. So up to 8 rungs. See, observe this one. 1, 2, 3, 4, 5, 6, 7, 8 respectively. So this is one of the pattern, the ladder. So in our day-to-day life. Okay. So one more example take. So the number of units in a squares, number of units in a
square box. Suppose here 1, 2, 3 and so on units తీసుకుంటే అంటే ఎగ్జాంపుల్ సపోజ్ దిస్ ఈజ్ ఏ వన్ స్క్వేర్ బాక్స్, this is the one more square box and so on. See, observe this one, see these figures. So this is a take the units of the numbers of units of length is 1 centimeter, 1 2 centimeter, 3 centimeters. So here the one box means take 1 square, 2 square, 3 square and like that and so on. See, observe in the squares in the square box. This is one of the patterns, squares. So 1 square, 2 square, 3 square, 4 square and so on. This is one of the series. And next, suppose take one more example. One parent give money, her child birthday give money first starting birthday. Suppose 100 rupees give to the her money box. Okay, so దానికి ఒక మనీ బాక్స్ లో 100 రూపీస్ ఎవ్రీ మంత్ 100 ఎవ్రీ ఇయర్ 100 రూపీస్. సో విచ్ ఇస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్ ఎవ్రీ ఇంక్రీజ్ 50 రూపీస్ తోటి ఇంక్రీజ్ చేస్తూ ఆర్ మనీ బాక్స్. సో ఆ మనీ బాక్స్ లో ప్లేసెస్ అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు. సపోజ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 100 రూపీస్ ని ఆర్ మనీ బాక్స్ కి ఇచ్చింది ఫస్ట్ బర్త్డే ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది 50 రూపీస్ ఇంక్రీజింగ్ అంటే ఓ 50 రూపీస్ యాడ్ చేసి సెకండ్ ఇయర్ మనీ బాక్స్ కి యాడ్ చేసింది అంటే 150 రూపీస్. నెక్స్ట్ 200 రూపీస్, నెక్స్ట్ 250 రూపీస్, నెక్స్ట్ 300 రూపీస్ అండ్ సో ఆన్. ఇలా రెస్పెక్టివ్లీ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్. సో her parent they give to her some money. So every year 50 rupees increment her birthday her parent is given. Okay, and next arithmetic progressions. So what is arithmetic progressions? See this some look at the some patterns of examples in our mathematics. First example చూస్తే 1 2 3 4 and so on. This is one of the pattern. Here 100 70 40 10 and so on. Here -3 -2 -1 0 1 2 3 and so on. Here 3 3 3 and so on. -1 point -1 -1.5 -2 -2.5 and so on. See here see these 5 examples. See how to create some patterns. కొన్ని ప్యాటర్న్స్ తోటి ఇక్కడ క్రియేట్ చేసి సమ్ సిరీస్ ఇచ్చారు. సో అర్థమెటిక్ సిరీస్. సో దీన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఇక్కడ ఉన్న ఈచ్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ని ఆ నెంబర్స్ ఏదైతే ఉందో వాటిని టర్మ్స్ అంటాం. ఏమంటాం? టర్మ్స్ అంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఇక్కడ మన ఈచ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్. సో ఇక్కడ ఈచ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే విచ్ ఈస్ అబ్టైన్డ్ బై యాడింగ్ 1 టు ది ప్రిసీడింగ్ నెంబర్. ప్రిసీడింగ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 కి ఎక్సెప్ట్ ఫస్ట్ నెంబర్. ఓకే, 2 కి 1 యాడ్ చేస్తే 3, 1 కి 1 యాడ్ చేస్తే 2, 2 కి 1 యాడ్ చేస్తే 3, 3 కి 1 యాడ్ చేస్తే 4, 4 కి 1 యాడ్ చేస్తే 5. లైక్ దట్ ది సిరీస్ ఇస్ అండ్ సో ఆన్, రైట్? సో add 1 more, so preceding number, so then the series is formed. Okay, let's see this example. So here decreasing means subtracting 30 less 30. So each number is obtained by the preceding to the less 30 అంటే ఏంటి? సో 10 కి 30 సబ్ట్రాక్ట్ చేస్తే 70, 70 కి 30 సబ్ట్రాక్ట్ చేస్తే 40, 40 30 సబ్ట్రాక్ట్ చేసాము సో 10 అండ్ సో అలా వస్తూ ఉంటుంది సిరీస్. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే సో యాడ్ 1 అంటే -3 కి +1 యాడ్ చేస్తే -2, -2 కి +1 యాడ్ చేస్తే -2, -1 కి +1 యాడ్ చేస్తే 0, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3 అండ్ సో. సో ఇలా ఈ ప్యాటర్న్ వస్తుంది. అంటే
add 1 to the preceding number except first number. ఓకే, అంటే ఫస్ట్ నెంబర్ ముందు ఇంకే నెంబర్ లేదు కాబట్టి దట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఫస్ట్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడ 3 అండ్ అబ్జర్వ్ చేస్తే యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ విత్ 0. సో సపోజ్ 0ని యాడ్ చేసాము 3 + 0 3 3 + 0 0 3 + 0 0. సబ్ట్రాక్టింగ్ 0 చేసినా కూడా ఈ సిరీస్ వస్తుంది. ఓకే, సో యాడ్ ఆర్ subtract 0 to the preceding number. Okay, except first term. See here, see this example. So here are 1 minus 1 point. And it is 0 point minus take 0.5. Adding minus 0.5. Suppose 1 ki minus 0.1 0.5 add చేసాం అనుకోండి minus 1.5 వస్తుంది. అలాగే మైనస్ 1.5కి మైనస్ 0.5 యాడ్ చేస్తే -2కి 0.5 యాడ్ చేసాం అంటే -0. అంటే 2.5. సో దిస్ సిరీస్ విల్ బి ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాడ్ ఆర్ సబ్ యాడ్ హియర్ ఆల్సో యాడ్ ద సిరీస్ 0.5 టు ప్రిసీడింగ్ ద నెంబర్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏం అబ్జర్వ్ చేసాం మనం ఈ 5 ఎగ్జాంపుల్స్ అంటే ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ని ఫస్ట్ టర్మ్స్ అంటారు. సో ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సపోజ్ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఈ 1ని ఫస్ట్ టర్మ్ అంటాం. ఓకే, ఈ 2ని సెకండ్ టర్మ్ అంటాం, 3ని థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, లైక్ దట్ విల్ ఇట్ డినోటెడ్ దట్. ఓకే, సో ఇక్కడ మనము ఏదైతే నెంబర్ ఉందో అంటే ఏంటి, ద డిఫరెన్స్ ఆఫ్ ది బిట్వీన్ 2 నెంబర్స్ అంటే 2 - 1 1, 3 - 1 1, 4 - 1 1. సో ఇక్కడ ఏ సిరీస్ తీసుకున్నా ఈ 5 ఎగ్జాంపుల్ ఏ సిరీస్ తీసుకున్నా లైక్ దట్. సో దే ఆర్ ద డిఫరెన్స్ ఏదైతే నెంబర్ ఉందో అంటే ఏంటి, సో ఈచ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ టు యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ టు ది ప్రిసీడింగ్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. సో సక్సెసివ్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయి అంటే ఏంటి, పక్కపక్కన ఉన్న నెంబర్స్. సక్సెసివ్ టర్మ్స్ అంటే పక్కపక్కన ఉన్న నెంబర్స్ మధ్య ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కామన్ డిఫరెన్స్ ఏమంటాం, కామన్ డిఫరెన్స్ అంటాం. సో దాన్ని స్మాల్ d తో డినోట్ చేస్తాము. సో ఇంకా మనం అబ్జర్వ్ చేసాం ఫస్ట్ టర్మ్ దాన్ని ఏ తోటి డినోట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఏ ఆర్ A1 తోటి డినోట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వాట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ ఏంటంటే ద సక్సెసివ్ టర్మ్స్ అబ్టైన్డ్ బై ది adding the fixed number to the preceding number except first term. That progression is called as arithmetic progression. సో ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ అంటే ఏంటి అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ది బిట్వీన్ సెకండ్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ లో నుంచి ఫస్ట్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే దాన్ని కామన్ డిఫరెన్స్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఏపీ ఎలా ఉంటుంది, సిరీస్ ఎలా ఉంటుందంటే A1 A2 A3 A4 అండ్ సో ఆన్ AN. ఇది సిరీస్ అంటే ఏంటి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ అంటే జస్ట్ ఏ సిరీస్ ఇన్ ది ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్ అండ్ సో ఆన్. ఏఎన్ అంటే nth టర్మ్. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది nth టర్మ్ ఆఫ్ ఏపీ అంటాం. సో బిఫోర్ దట్ జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంటుందంటే ఇది సిరీస్, ఏపీ సిరీస్ అంటాం. జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది, జనరల్ ఫార్మ్ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ గానే ఉంటుంది ఏ అనుకోండి. నెక్స్ట్ టర్మ్ A2, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఎలా ఉంటుంది, సో ఏకి కామన్ డిఫరెన్స్ ని ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేయాలి, దాన్ని కామన్ డిఫరెన్స్ అంటున్నాం, D అంటున్నాం. అంటే ఏకి డీని యాడ్ చేయాలి, అంతేనా? సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఏ క్యాన్సిల్ అయిపోయి డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది, ఇంకొక కామన్ డిఫరెన్స్ అంటే ఇంకొక డీని యాడ్ చేయాలి, దాన్ని ఫిక్స్డ్ నెంబర్ అంటాం. సో A + 2D
నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ ఏ ఎంత టర్మ్ మీన్స్ ఎంత టర్మ్. దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ మనం ఇక్కడ వచ్చిన 5 ఎగ్జాంపుల్లో ఏ ప్యాటర్న్ చూసుకున్నా కూడా ఈ ఫాలో దిస్ జనరల్ ఫార్మ్. ఈ జనరల్ ఫార్మ్ ని ఫాలో అవుతుంది. అంటే ఏకి డీని యాడ్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఒక డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే మనకు ఒక సిరీస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 1 యాడ్ చేసుకుంటూ పోతున్నాం కామన్ డిఫరెన్స్, ఇక్కడ 30 లెస్ చేస్తూ పోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి యాడ్ 1 ఆర్ సబ్ట్రాక్ట్, యాడ్ 1 యాడ్ చేసుకుంటూ పోతే సబ్ట్రాక్ట్ ఫామ్ అయింది. అంటే కామన్ డిఫరెన్స్ ఫిక్స్డ్ టర్మ్ ని యాడ్ చేయడాన్ని ఒక సిరీస్ ఫామ్ అవుతుంది. దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇక్కడ చూడండి 0, ఇక్కడ వచ్చేసరికి -0. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ది nth టర్మ్ ఆఫ్ ఏపీ. సో దిస్ ఆల్ ఆర్ ఓవర్. నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అంటే లాస్ట్ టర్మ్ ఎలా ఉంది we will discuss next that one. Next nth term of an AP. So what is arithmetic progressions? So see that series of arithmetic there means, so A1, A2, A3, A4 and so on AN. This is a series of AP arithmetic series general form. So ఇక్కడ మనకి A1 ని ఫస్ట్ టర్మ్ అంటాం. ఫస్ట్ టర్మ్ ని A1 అంటాము. కామన్ డిఫరెన్స్ ని ఎలా చూపిస్తాము అంటే ఏంటి, దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాము, తో ఇండికేట్ చేస్తాం. A2 మైనస్ A1 అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తాం. అలాగే A3 లో నుంచి A2 తీసేసిన అండ్ A4 లో నుంచి A3 తీసేసిన అండ్ సో ఆన్. ఇలా మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, సో ఈచ్ టర్మ్ ద సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్న ఫిక్స్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ డిఫరెన్స్, అది కామన్ గా ఉంటుంది, దాన్ని కామన్ డిఫరెన్స్, దాన్ని డి తోటి డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనం జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ చూస్తే జనరల్ సిరీస్ అని చెప్తాం. సో జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టర్మ్ ఏమన్నా A1 అని చెప్తారు. అండ్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది చెప్పండి, ఏ. సపోజ్ దీన్ని మనము ఏ అనుకుందాం, ఫస్ట్ టర్మ్ ని ఏతో ఇండికేట్ చేయాలి, సెకండ్ టర్మ్ ని ఏ ఇజ్ ఈక్వల్. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఫిక్స్డ్ నెంబర్ తోటి ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి కదా, ఏ ప్లస్ డి అవుతుంది సెకండ్. అంటే దీన్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు, ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు మనం ఒక సిరీస్ చెప్పాం, ఏంటి 1 2 3 4 5, ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనం చూసుకుంటే జనరల్ ఫామ్ ఎలా రాయొచ్చో మనం చూడవచ్చు. ఏం చెప్పాం, ఇక్కడ నేను ఏం రాశాను చూడండి, ఫస్ట్ టర్మ్ ఇది 1 అనుకుంది, ఫస్ట్ టర్మ్ 1 అవుతుంది. సెకండ్ టర్మ్ ఏంటి, ఏకి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి, అంటే 1 యాడ్ చేయాలి, అంటే దీన్ని ఏం రాయొచ్చు 2 మైనస్ 1. అదే రాసాను చూడండి, ఏ ప్లస్ డి ప్లేస్ లో 2 మైనస్ 1 రాసామనుకోండి, ఏ ప్లస్ డి అవుతుంది, 2 మైనస్ 1 అని రాసాం అంటే 1d అవుతుంది. సో దాని కామన్ డిఫరెన్స్ 1. ఓకేనా. సో ఇప్పుడు మనము థర్డ్ టర్మ్ చూస్తే, థర్డ్ టర్మ్, సో దిస్ ఇండికేట్స్ A1 A2. సో ఏ ప్లస్, సో ఫస్ట్ సెకండ్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ డి, సో కామన్ డిఫరెన్స్ ఒక డి యాడ్ చేయాలిగా డి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2d అవుతుంది. ఏ ప్లస్ 2d అంటే ఏం రాయొచ్చు, 2 ని ఏం రాయొచ్చు 3 మైనస్ 2, 3 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు డి. సో దిస్ ఈస్ 2d ఏమవుతుంది, ఏ ప్లస్ 2d. సో ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్, సో దాని ప్రకారం ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది చూడండి, సో A3. సో ఫోర్త్ టర్మ్ ని A3 తో ఇండికేట్ చేస్తాం. సో ఏ ప్లస్ 2d ఇంకొకటి యాడ్ చేస్తాం డి. సో అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ 3d. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఏ ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 2 మైనస్ 1 3 మైనస్ 1 4 మైనస్ 2. సో అప్ టు nth టర్మ్ ఏమవుతుంది, ఇలా nth టర్మ్ ఏమవుతుంది అంటే లాస్ట్ టర్మ్.
nth టర్మ్ ఏమవుతుంది an is equal to a plus n minus 1 into d. అంటే a n minus 1 into d. ఇక్కడ 4 minus 1 అంటాం 4 5 6 7 minus 1 అట్లా అప్ టు n minus 1 into d. సో ఇది nth టర్మ్ ఆఫ్ ab అవుతుంది. సో దేర్ ఫోర్ సో జనరల్ ఫామ్ ఏమవుతుంది జనరల్ ఫామ్ ఆఫ్ ab is equal to a plus n minus 1 into d. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాము దీన్ని బేస్ చేసుకొని మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ సమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ టోటల్ అన్ని సమ్స్ కూడా దీని మీద బేస్ చేసుకున్నాం. సో దర్ ఫైండ్ అవుట్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అండ్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయడము nth టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చేసి an అంటే an ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ a is equal to 7 ఇచ్చాడు కామన్ డిఫరెన్స్ d is equal to 3 ఇచ్చాడు n is equal to 8 ఇచ్చాడు. సో కామన్ డిఫరెన్స్ 7 ఫస్ట్ టర్మ్ 7 కామన్ డిఫరెన్స్ 3 n వాల్యూ 8 ఇచ్చాడు. అయితే nth టర్మ్ కావాలి అంటే ఏంటి మనం ఇప్పుడు అయితే చెప్పుకున్న కాన్సెప్ట్ దాని మీద చెప్పిన nth టర్మ్ ఆఫ్ an కావాలి సో జనరల్ ఫామ్ ఆఫ్ nth టర్మ్ హియర్ ఏమవుతుంది nth టర్మ్ ఏమవుతుంది ఫామ్ ఆఫ్ nth టర్మ్ సో nth టర్మ్ ఏమవుతుంది ఇది సో a plus n minus 1 into సో దిస్ ఈస్ ది nth టర్మ్. సో ఇక్కడ మనకి a ఇచ్చాడా ఫస్ట్ టర్మ్ ఇచ్చాడుగా 7 ప్లస్ n minus 1 n కూడా ఇచ్చాడు కదా 8 minus 1 into d అంటే సో దీన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి 7 ప్లస్ 8 minus 1 7 into 3 సో 7 ప్లస్ 7 3 is 21 that is equal to 28. సో an is equal to 28. సో ఈ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ n వాల్యూ ఇచ్చినప్పుడు ఎంత టర్మ్ ఏమవుతుంది 28 అవుతుంది ఎంత టర్మ్ 28. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ a. సో అది ఎలా డెరైవ్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం ఓకేనా. నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్ an ab is 1. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ab. సో ఇచ్చిన సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ని ఎలా యాడ్ చేయాలి సో దాన్ని s ఆర్ sn తో డినోట్ చేస్తాం. సో ఆ ఫార్ములా ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ an AP the number of terms of an AP terms in AP is a plus b a plus 2d a plus 3d and so on a plus n minus 1 into ఓకే ఇది జనరల్ ఫామ్ ఆఫ్ an AP. సో n టర్మ్స్ అయితే ఈ టర్మ్స్ అన్ని యాడ్ చేసామనుకోండి అదే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ an AP ఈజ్ సో వీటన్నిటిని యాడ్ చేసామనుకోండి దాన్ని s తోటి ఆర్ sn తో డినోట్ చేద్దాం. సో a plus b a plus 2d a plus 3d and so on a plus n minus 1 into దీని ఈక్వేషన్ 1 ఓకేనా. సో ఇదే సిరీస్ ని రివర్స్ ఆర్డర్ లో రావాలి. సో ద సమ్ ఆఫ్ సిరీస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n terms of an AP in reverse order. So how to write the reverse order? So s is equal to so nth term is the first term. So nth term ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ అవుతుంది మనకి. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది a plus n minus 2 into నెక్స్ట్ టర్మ్ a plus n minus 3 into and so on. సో దీన్ని రివర్స్ చేసి రాసాం కదా. సో నెక్స్ట్ లాస్ట్ టూ టర్మ్ a plus b దీన్ని
equation to 1. Okay, so by adding 1 and 2, so adding 1 and 2, so two equations add cheste, so s plus s ఏమవుతుంది 2s, so a plus n minus 1 into d, a plus a 2a plus n minus 1 into d. అలాగే నెక్స్ట్ a plus d, a plus 2d, a plus 3, a plus d plus a plus n minus 2 into d, ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేస్తే ఇదే టర్మ్ వస్తుంది 2a plus n minus 1 into, అలాగే నెక్స్ట్ టూ టర్మ్స్ యాడ్ చేస్తే ఇదే టర్మ్ వస్తుంది a plus n minus 1 into ప్లస్, సో అండ్ సో ఆన్ అలాగే వస్తుంది మనకి. ఓకేనా, సో ఇక్కడ ఇది n టర్మ్స్, మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి, n టర్మ్స్ ఉంటాయి, a ప్లస్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, అలా మొత్తానికి మనకి n టర్మ్స్ ఉంటాయి. సో అంటే సమ్ ఏమవుతున్నప్పుడు ఇది 2s, టోటల్ n టర్మ్స్ ఉంటాయి కదా, 2n ఇంటూ ప్లస్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇప్పుడు మనకి s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఇక్కడ మీరు దీన్ని, ఇది ఒక ఫార్ములా, దేనికి ఇది ఎస్ఆర్ఎస్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ an AP, ఇది ఒక ఫార్ములా. సో ఇంకొక ఫార్ములా ఏంటంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడండి, s ఈజ్ ఈక్వల్ టు n బై 2, 2aని a ప్లస్ ఏ రాయొచ్చా ప్లస్ n మైనస్ 1 ఇంటూ. ఓకే, సో ఇది మొత్తం ఏమవుతుంది మనకి an, దట్ ఈస్ లాస్ట్ టర్మ్, అంటే ఏంటి n బై 2 a ప్లస్ an. సో ఇది కూడా మనకి ఒక ఫార్ములా. సో ఇక్కడ an ని లాస్ట్ టర్మ్ అంటే ఏంటి, an ఇస్ ఈక్వల్ టు l తో ఇండికేట్ చేసామనుకోండి, లాస్ట్ టర్మ్ l తో ఇండికేట్ చేస్తే అప్పుడు ఫార్ములా అవుతుంది s ఇస్ ఈక్వల్ టు n బై 2 a ప్లస్ l. ఇది కూడా ఒక ఫార్ములా. ఓకేనా, ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ వచ్చాయి. అబ్జర్వ్, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే లాస్ట్ టర్మ్ ఇచ్చేసాడు అనుకోండి, అంటే an కానీ l కానీ ఇచ్చేస్తే మనం ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. సపోజ్ ఇక్కడ మనకి n ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు, n ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, a ఇచ్చాడు. a ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనము ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్ 3లో సమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఓకేనా, see this example, find the sum of first 21 terms of an AP, 100, 150, 200, 250 and so on. ఒక ఏబీ సిరీస్ మనకి ఇచ్చినాడు, అయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ 21 టర్మ్స్ అడుగుతుంది, 21 టర్మ్స్ అడుగుతుంది. బిఫోర్ దట్, సో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్న ఏమి, ఫస్ట్ ఒక సమ్మరీగా ఒకటి చూద్దాం. ఫస్ట్ టర్మ్ ని మనం ఏమన్నాం, ఫస్ట్ టర్మ్. సో దీన్ని మనం సమ్మరీగా తీసుకుందాం, సమ్మరీ ఆఫ్ ఏ. సో మనం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఏమేమి డిస్కస్ చేసాం, సో ఈ ప్రాబ్లం చెప్పుకున్నాం. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి చెప్పుకున్నాం, దాన్ని ఏ తోటి డినోట్ చేస్తామని చెప్పాను. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అంటే చెప్పాము, కామన్ డిఫరెన్స్ ని తో డినోట్ చేస్తామని చెప్పాం. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని తీసేస్తాం, లేకపోతే థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్ తీసేస్తే మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఎంత టర్మ్ గురించి చెప్పుకున్నాం, అండ్ సిరీస్ ఎలా ఉంటుందో చెప్పాను, A1, A2, A3 అండ్ సో ఆన్ AN. ఇది సిరీస్, ఇది ఏబి సిరీస్ ఇలా ఉంటుంది. అండ్ ఎంత టర్మ్ ఎలా ఉంటుంది, nth term. So an is equal to a plus n minus 1 into d. So ఇవన్నీ ఫార్ములాస్, nth term a plus n minus 1 into. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకుంది లాస్ట్ వన్ ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ గురించి చెప్పుకున్నాం. సో SRSN. సో దట్ ఫార్ములా ఈజ్ n by 2 2a plus n minus 1 into. సో ఇక్కడ మనకి సపోజ్ ఇన్ కేస్ లాస్ట్ టర్మ్ ఇచ్చేసాడు అనుకోండి, అంటే ఏంటి
ఈ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది ఇచ్చాడు అనుకోండి, ఫార్ములా ఏమవుతుందంటే ఎస్ఎన్ ఆర్ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఇది ఫార్ములా. ఇవి టోటల్ గా మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్. ఇవన్నీ తెలిస్తే మనం ఫస్ట్ 3 ఎక్సర్సైజ్ సమ్, 3 ఎక్సర్సైజ్ లో ఉన్న సమ్స్ మొత్తాన్ని మనము ఈజీగా ఓకే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం, ఎగ్జాంపుల్ సమ్. ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ రాయండి. ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఈ సిరీస్ చూడండి ఒకసారి. ఫస్ట్ టర్మ్ 100, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయండి. 150 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. కామన్ డిఫరెన్స్ 50. సో ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ఫైండ్. సో ఫైండ్ 21 టర్మ్స్ అంటున్నాడు, అంటే n ఈజ్ ఈక్వల్ టు 21. సో సమ్ అంటున్నాడు కాబట్టి సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యూజింగ్ దిస్ ఫార్ములా SN or S. సో S or SN, that is n/2 into 2a plus n minus 1 into, సో n అంటే ఎంత ఇచ్చడం మనకి 21/2, 2 into a అంటే 100 ప్లస్ n అంటే 21 minus 1 into d అంటే 50. దీన్ని సింప్లిఫై చేస్తే ఆ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలుసు. సో జస్ట్ సో దిస్ ఈజ్ ఎస్ ఎన్. సో 21/2 into 2 into 100 200 ప్లస్ 21 minus 1 20 into 50. సో ఎంత అవుతుంది, 21/2 into 200 ప్లస్ సో 20 into 50 1000, 2 5 10 1000 అవుతుంది. సో ఇది వాల్యూ 21/2 ఇంటూ యాడ్ చేసాం అనుకోండి 1000 ప్లస్ 200, సో ఇది 1200 అవుతుంది. అంతేనా, 1000 ప్లస్ 200 1200. సో 2 1s 2 6 2 600 స్కూల్. సో ఇది 21 into 600 మల్టిప్లై చేసాం అనుకోండి 6, సో 126 అవుతుంది, 12600. సో హియర్ SN is equal to 12600. సో దిస్ ఈస్ ద, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ సిరీస్ వాట్ ఎవర్ ద గివెన్ సిరీస్, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, సమ్ ఆఫ్ ది టర్మ్స్, సో 1000, సో 12,600 టర్మ్స్ మనకి ఈ సిరీస్ లో. సపోజ్ ఇప్పుడు మనకి దే ఆర్ గివెన్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ అని అనుకోండి. హౌ టు కన్సిడర్ ది 3 టర్మ్స్ ఇన్ ఏపీ, how to take those 3 terms. Suppose 3 terms are in AP. How to take 3 terms means a minus d, a plus. సో ఇలా మనం 3 terms ని మనం తీసుకుంటాం. సో వాడు ఏమన్నప్పుడు మనం 3 terms ని ఇలా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో if you really like my videos, please like, share and subscribe my channel. Thank you.